ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోయింది, ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు అనుకోవడానికి ప్రస్తుతానికి ఇజ్రాయెల్ కూడా అమెరికా మాటింది. కానీ ఇక్కడ అసలు వాస్తవంగా యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపగలిగారా? అవన్నీ ధ్వంసం చేయడం వలన కొన్నేళ్ల పాటు చేయలేదు, అంతవరకు ఓకే. వాళ్ళ సైంటిస్టులు చంపేయడం, లేకపోతే ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్ని ధ్వంసం చేయడం, ఇట్లాంటి వాటి వల్ల కొంతకాలం పనిచేయలేదు అంతే. అలాగే పాలక పక్షాన్ని దించేయడం, అది సాధ్యమైందా? కాలేదు. ఇంకా మరింత బలంగా నిలబడ్డటువంటి పరిస్థితి మతపరమైనటువంటి రాజ్యానికి సంబంధించి. అలాగే మిడిల్ ఈస్ట్లో తన ప్రభావాన్ని చూపెట్టాలనుకున్నట్టు అమెరికా దెబ్బతిందని చెప్పాలి. అదే ఇరాన్ తనను తాను కాపాడుకోవడానికి అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది, అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొన్న ధీటైనటువంటి దేశంగా నిలబడింది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో చర్చకు వచ్చేటటువంటి ఇష్యూ కూడా అదే. మరొక వైపున హార్ముజ్ స్ట్రైట్ అనేటటువంటిది కొత్తగా గుదిబండగా మిగిల్చినటువంటి పరిస్థితి ఏమో అమెరికాది. అదే సందర్భంలో దాన్ని నెత్తిన పెట్టుకుని, అంటే దాన్ని కాపాడలేకపోయినటువంటిదే పరిస్థితి కూడా అమెరికాదైతే సంపాదించాలనుకుంటున్నదేమో ఇంకొక వైపున ఇరాన్. అణు కార్యక్రమంది ఆ భయం అట్లాగే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే అమెరికా మిలిటరీ ఆపరేషన్స్ ఖర్చు తగ్గించుకోవడానికి, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్ట్స్ భారీగా ఖర్చు అయినటువంటి నేపథ్యంలో డబ్బులు ఖర్చు తగ్గించుకోవడానికి, అలాగే మిడిల్ ఈస్ట్ యూరప్ దేశాలన్నీ హ్యాండ్ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో నాకేం సంబంధం లేదు, మీ చావు మీరు చావండి అని చెప్పడం కోసమే ఇక్కడ నడుస్తుంది. అలాగే ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిని ఎకానమీ మీద ప్రభావం పడేటప్పటికీ ఆ గల్ఫ్ దేశాల ఒత్తిడి కూడా అమెరికా యుద్ధ విరమణకి కారణమైంది. కానీ అమెరికా ఇజ్రాయెల్ మధ్యనైతే విభేదాలు ఖాయం ఈ వ్యవహారం.